క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఒడిస్సీ సినిమా జూలై 17న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ మొత్తాన్ని ఇంతవరకు ఎవరు చేయని విధంగా నోలన్ డిజైన్ చేశాడు. ఈ ఒడిస్సీ కథంతా 1190 BCE టైం పీరియడ్లో జరుగుతుంది. అందుకని నోలాన్ మ్యూజిక్ డైరెక్టర్తో అసలు ఆర్కెస్ట్రా కానీ లేదా ఈ కాలంలో ఉన్న సౌండ్స్ ఏమీ వాడొద్దు అని చెప్పాడట. ఈ సినిమాలోని మ్యూజిక్ అంతా ఏన్షియంట్ గ్రీక్ కాలంలాగా అనిపించాలి అని చెప్పాడు. అందుకని మ్యూజిక్ డైరెక్టర్ లుడ్విగ్ చాలా డీప్గా రీసెర్చ్ చేశాడు. ఐలోస్ అనే ఒక ఏన్షియంట్ గ్రీక్ ఇన్స్ట్రుమెంట్ని యాజ్ ఇట్ ఈస్గా రెప్లికా తయారు చేయించి ఒడిస్సీకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే ఏన్షియంట్ గ్రీక్ ఇన్స్ట్రుమెంట్ అయిన గ్రీక్ లయర్ని కూడా తయారు చేసి వాడాడు. అంతేకాదు, ఈ మూవీ అంతా బ్రాంజ్ ఎరాలో జరుగుతుంది కాబట్టి నోలాన్ బ్రాంజ్ మెటల్ సౌండ్ కావాలి అని చెప్పాడు. అందుకని మ్యూజిక్ డైరెక్టర్ బ్రాంజ్ మెటల్తో కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేసి వాడాడు. అలాగే రాడ్తో కొన్ని రైలింగ్స్ మీద కొట్టడం, కొన్ని వోకల్స్ని కలిపి డిఫరెంట్ వేస్లో ట్రై చేసి ఫైనల్లీ ఒడిస్సీ సినిమాకి మ్యూజిక్ని కంపోజ్ చేశాడు. మూవీ ఎక్స్పీరియన్స్ సగం మ్యూజిక్ పైనే ఆధారపడుతుంది. మనం ఒడిస్సీ కథని బాగా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి నోలాన్ మ్యూజిక్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. మరి నోలాన్ లాగా మన టాలీవుడ్లో ఎందుకు చేయలేకపోతున్నాం? కింద కామెంట్ చేయండి.